మంచు వర్సెస్ మంచు లాస్ట్ 24 అవర్స్‌గా మంచు ఫ్యామిలీ ట్రెండింగ్‌లో ఉన్నారు. అసలు మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ మీద ఎందుకు దాడి చేశారు? ఆయన వయసు 73 పైబడే ఉంటుంది. అయినా కూడా ఈ ఏజ్‌లో కూడా అంత ఆవేశం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అనేది చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మోహన్ బాబు గారికి పెద్ద కొడుకు విష్ణు అంటే చాలా ప్రేమంట. అండ్ మోహన్ బాబు గారి వైఫ్‌కి చిన్న కొడుకు మనోజ్ అంటే ఇంకా ప్రేమ. అంతా బానే ఉంది. కానీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? మోహన్ బాబు గారికి ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు తెలుసు. సో అతని ఇన్ఫ్లుయెన్స్ వాడి పెద్ద కొడుకు విష్ణుని స్టార్‌ని చేయాలనుకున్నాడు. మరి చిన్న కొడుకు మనోజ్ పరిస్థితి ఏంటి? చిన్నప్పటి నుంచి మోహన్ బాబు గారికి చిన్న కొడుకు మనోజ్ అంటే చిన్న చూపే. ఆస్తి పంపకాల్లో కూడా మంచు మనోజ్‌కి అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో టాక్. చాలా అవమానాల్ని మంచు మనోజ్ భరించాడు. అండ్ ఒక సెర్టైన్ టైంలో భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికని మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. అప్పటి నుంచి అసలైన గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ గొడవ ఎప్పుడంటే మంచు విష్ణు ఏకంగా మంచు మనోజ్ ఇంటికెళ్ళి దాడి చేశారు. అండ్ అప్పట్లో అదొక రియాలిటీ షోని కవర్ చేశారు కూడా. మళ్ళీ ఇప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడదాం అని మోహన్ బాబు గారు మంచు మనోజ్ని పిలిపించారు. అండ్ అక్కడ మాట్లాడుతున్న సమయంలో మోహన్ బాబు గారి అనుచరుడు మనోజ్ మీద దాడి చేశారు. మంచు మనోజ్ భయపడి పోలీస్ కంప్లైంట్ పెట్టారు. అండ్ అప్పటికే మంచు మనోజ్కి ఆల్రెడీ గాయాలయ్యాయి. అండ్ మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ మీద కంప్లైంట్ పెట్టారు. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు గారి దగ్గర ఉన్న గన్స్ అయితే సీజ్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ కోసం మోహన్ బాబు గారిని పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. అండ్ ఆ టైంలో మోహన్ బాబు గారు ఇంటి నుంచి బయటకు రావడంతో అక్కడ ఉన్న ఒక టీవీ9 రిపోర్టర్ మోహన్ బాబు గారి దగ్గర మైక్ పెట్టి సార్ మీ ఒపీనియన్ ఏంటి అని అడగడం జరిగింది. అండ్ మోహన్ బాబు గారు చాలా కోపంతో మైక్ లాక్కొని ఆ టీవీ9 రిపోర్టర్ మీద దాడి చేయడం జరిగింది. అండ్ టీవీ9 రిపోర్టర్ అయ్యప్ప మాల్లో ఉన్నారంట. అలాగే ఆయన తలకి చాలా పెద్ద గాయమైంది. అండ్ మోహన్ బాబు గారు చేసిన ఈ దాడిని చాలా మంది ఖండిస్తున్నారు. ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.